కాంగ్రెస్ పార్టీ అడ్డగోలు హామీలు ఇవ్వటం, దాన్ని చూసి ప్రజలు టెంప్ట్ అయిపోయి వాళ్ళకు 1.8% మాకంటే ఎక్కువ ఓట్లు వేయటం, తద్వారా వాళ్ళు అధికారంలోకి వచ్చినారు. ఆ తదనంతరం ప్రజలు చాలా సీరియస్గా ఆశోపహతులైనారు, గాయపడ్డారు. రైతాంగం విలవిల్లాడుతూ ఉంది. ఏ ఒక్క ఆస్పెక్ట్లో కూడా పరిస్థితులు సరిగా లేవు. ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నది రాష్ట్రంలో ఏంటంటే దేవుళ్ళ మీద ఓట్లు, కేసీఆర్ మీద తిట్లు. మీకు రోజు కనపడతా ఉంది. ఆ ముఖ్యమంత్రి గారు ఇతరులు వాళ్ళు వాగ్దానాలు నెరవేర్చలేక విలవిల్లాడిపోతూ పార్లమెంట్ ఎలక్షన్లో ఓటమి తప్పదు, భంగపాటు తప్పదు అని గమనించుకొని అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ వాళ్ళు చూపిస్తున్నటువంటి ప్రదర్శన ఏదైతే ఉందో, ఒక పక్క సభలు అటర్ ఫ్లాప్ అవుతూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ సభలన్నీ కూడా నేను చూస్తూ ఉన్నాను, మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి.